హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా వర్షాలు చాలా పడుతున్నాయి కదా, అందుకని ఎటువంటి జలుబు దగ్గు డైజెషన్ ప్రాబ్లం ఉన్న జ్వరము ఏదైనా రాని ఈ రెసిపీ ఒక్కసారి చేసుకొని తిన్నారు అంటే అన్ని క్షణాల్లో మట్టుమయమైపోతాయి. అదేనండి మిరియాల చారు మిరియాల రసం అన్నమాట. ఇది ఒక్కసారిగా చేసుకొని తిన్నారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఫ్రీ అయిపోతుంది అనమాట. గొంతు అంతా ఫ్రీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్, టమోటో, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అదేవిధంగా ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, కొంచెం అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లిపాయలు. వీటిని వచ్చేసి 4ని దంచి పెట్టుకోండి. మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో అయినా వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ మీద ప్యాన్లోకి ఆయిల్ వేసి అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు వేసాను. అలా వెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి వేసా. ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయల్ని కొంచెం బాగా రోస్ట్ చేసినాము అంటే గొంతుకి కొంచెం సెగిచ్చినట్టు ఉంటుంది. అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. మనకి థ్రోట్ పెయిన్ అది ఏమైనా ఉన్నా రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైనా అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ గొంతుకి మంచిది. ఓకేనా. ఇప్పుడు ఆనియన్ వేసినాను, ఎర్రగడ్డ, అది కొంచెం మంచిగా వేయించుదాం అన్నమాట పచ్చివాసన పోయే వరకు. అదేవిధంగా మనము ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, అది కంపల్సరీ అది వేస్తేనే మిరియాల చారు అనేది టేస్ట్ ఉంటుంది. మనకి ఎటువంటి ఈ వర్షాకాలం ఇబ్బందులు ఉన్నా కూడా మనకి రిలీఫ్ ఇచ్చేస్తుంది బాడీ అంతా. ఇప్పుడు టమోటా అనేది చాలా ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. అదేవిధంగా మనం అప్పుడే దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాలు, దాన్ని వేసి అది పచ్చిది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి తగ్గట్ట. అదేవిధంగా 1/2 స్పూన్ అంతా పసుపు పొడి వేసి వేయించుకోండి. పక్కన ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోండి. మేము పులుపు ఎక్కువ తింటాము, నచ్చుతుంది అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. పులుపు ఎక్కువ నచ్చిన వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి. అది వేగిన తర్వాత ఇంగువ వేయండి. కొంచెం ఆ ఇంగువ వేస్తే మంచి ఫ్లేవరు, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసేసి మీకు ఎంత రసం కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసి దాన్ని మంచిగా బాయిల్ చేయండి. చాలా ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు. ఓకేనా. ఇదండి రెడీ అయిపోయింది మిరియాల చారు. ఇది ఒక్కసారిగా ఈ వర్షాకాలంలో చేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే వావ్, సూపర్.